మళ్ళీ సూపర్ లేటు స్టేజ్ 96లో చాణక్య అనే సీరియల్ తీస్తే చాణక్య అనే సీరియల్కి మా ఇంటికి వచ్చి ఎపిసోడ్కి 1,02,000 ఇవాళ కూడా ఇయ్యరు అంత. మా ఇంటికి వచ్చి అంత పీక్ స్టేజ్ చూశాను. 6 నంది అవార్డులు వచ్చాయి ఒక చాణక్య, టోటల్ 14 వచ్చినాయి నాకు ఇప్పటిదాకా. 6 అంటే నాకు 400, నారాయణ రెడ్డి గారికి పాటకి, శోభాకి మేకప్కి ఇలా 6 అవార్డ్స్ వచ్చినాయి మొత్తం అంతా నంది అవార్డ్స్. ఈ స్థితి అంతా దాటి నేను 98-99లో ఈటీవీలో పెళ్లి పందిరి అని ఒక సీరియల్ చేశాను. నాకు తెలిసి నా లైఫ్లో ద బెస్ట్ ప్రొడక్షన్ అదే. యాజ్ అన్ యాక్టర్ బెస్ట్ చాణక్య, యాజ్ ఎ డైరెక్టర్ బెస్ట్ పెళ్లి పందిరి నా లైఫ్లో. ఎన్నో చేస్తుంటా కదమ్మా అన్ని. ఎందుకంటే ఆ సీరియల్లో నేను, మురళీమోహన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుబ్బలేఖ సుధాకర్ గారు ఇట్లాంటి కాస్టింగ్తో పాటు వీరేంద్రనాథ్ గారు స్క్రీన్ ప్లే రాశారు, సిరివెన్నెల గారు పాటలు రాశారు. మ్యూజిక్ ఎవరు చేశారు అంటే బాలుగారు పాడారు, దట్ ఈస్ ద డిఫరెంట్. మ్యూజిక్ ఎవరు చేశారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఈ కాంబినేషన్లో జీవితంలో ఎప్పుడు ఎవరు ఊహించనిది ఒక టెలివిజన్ సీరియల్కి నేను చేయగలిగా. డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు మ్యూజిక్ చేశారు. దాన్ని అద్భుతం, ఆయన అద్భుతమైన సంగీత ఒక ప్రదీప్ ఒక ఆర్డినరీ ఇతను. ఆయన బాలుగారిని నేను మ్యూజిక్ చేయమని అడిగా, నాకున్న చనువు కొద్ది. ఉండు నాకంటే పెద్దవాడిని తీసుకొస్తాను నీకు అన్నారు. ఆయనకి ఎప్పటి నుంచో చేయాలని కోరికుంది, నువ్వు సీరియలే కాబట్టి రిస్క్ లేదు ఆయన ఎలా చేసినా అని చెప్పారు. అంటే నేను సీరియల్లో ఫస్ట్ నుంచి కూడా అమ్మ ఒక చరిత్ర ఏంటంటే, నేను ఇఫ్ యూ రిమెంబర్ బుచ్చిబాబు సీరియల్ ఫస్ట్ సీరియల్ తీసిన ఒట్టి టైటిల్ సాంగ్ మాత్రమే అందరు రికార్డ్ చేసేవారు. నేను సినిమాలో లాగా సందర్భోచితంగా 5-6 పాటలు పెట్టేవాడు. 13 ఎపిసోడ్లోనే 5 పాటలు పెట్టాను. అలా ఇప్పటిదాకా ఒక 100 పాటలు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ మేము చేసుకున్నాను అనమాట. సో ఈ పెళ్లి పందిరి సీరియల్లో కూడా అదర్ 5 సాంగ్స్ ఉన్నాయి. 3 సిరివెన్నెల గారు రాశారు, 2 సామవేద షణ్ముఖ శర్మ గారు రాశారు. ఈ 5టిని మన సంగీతం గారు కంపోజ్ చేశారు, మొత్తం మ్యూజిక్ చేశారన్నమాట. అలాంటి రేర్ కాంబినేషన్లో జీవితం గుర్రాల మీద, పంచగుర్రాల మీద వెళ్తుంటే ఇంతకంటే బెస్ట్ చేయాలని అచ్యుతు, నేను, అశోక్ కుమారు, కాదంబరి కిరణ్ ఒకసారి వాసవి టీవీ అవార్డ్స్ చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్ కింద పిలిచాం. నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద మారుతున్న కాలంతో నేను ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీ, నేను అమెరికాలో వెళ్ళినప్పటి నుంచి అనుకుంటున్నా ఒక్క టీవీ సీరియల్లో యాక్ట్ చేయాలని నాకు ఉంది అని అన్నారు. అంతే, స్వాతి కిరణంలో కమల్ హాసన్లాగా నెక్స్ట్ డే పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన నొప్పించేసాం. మరి ఇంత పెద్ద నాగేశ్వరరావు గారిని తీసుకొస్తుంటే కథ ఎవరు చెప్పాలి అంటే పరచూరు బ్రదర్స్ నొప్పించాం. కెమెరా ఎవరు చేయాలంటే దివాకర్, ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర, ఎస్ గోపాల్ రెడ్డి గారు దాంట్లో దివాకర్ నొప్పించు. మ్యూజిక్ ఎవరు చేయాలంటే వందే మాతరం శ్రీనివాస్, జాలాది గారితో పాటలు. ఎవరెవరు స్టార్ కాస్ట్ అంటే నేను, అశోక్ కుమారు, అచ్యుతు, కిరణ్, సుమ, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దిగ్గజం ఒక 3 రోజులకు ఒక్కొక్క ఎపిసోడ్ తీసేవాళ్ళం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరోజు 3 ఎపిసోడ్లు తీస్తారు, అప్పుడు 3 రోజులు. ఇంత పెద్ద బడ్జెట్తో అత్యద్భుతంగా జనాదరణ పొంది బ్రహ్మాండంగా చేసిన సీరియల్ నాకు ₹1 కోటి నష్టాన్ని తెచ్చింది. కారణాలు లలితం, నష్టం వచ్చింది అంతే. అంటే నష్టాలంటే మీరు ఎక్స్పెండిచర్ పెరిగిపోవడం వల్ల. ఇప్పుడు ఒక టెలివిజన్ ఇండస్ట్రీ ఒక బెలూన్ అమ్మా. నీకు పెద్ద బెలూన్ రావచ్చు, నాకు చిన్న బెలూన్ రావచ్చు. ఆ బెలూన్లో ఎంత గాలి వాడాలో అంతే గాలి వాడాలి. కానీ కమిషన్ ప్రోగ్రామ్ కిందకి లేదమ్మా, స్పాన్సర్డే. సో వాళ్ళు ఇచ్చే టైం ఎంత ఉంటుంది? స్పాన్సర్డ్ ఒక 2 నిమిషాలు ఉంటుంది కదా, దాంట్లో మనం అమ్ముకోవాల్సి వచ్చేది. సమో ఇప్పుడు గతంగా దాని ఎవరి వల్ల అయింది, ఏమైంది, నాదే తప్పని నేను అనుకుంటా. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే జంజాల్ గారు అంటారు, మన మీద మనం జోక్ వేసుకోవడం, మన మీద మనం తప్పు తీసుకోవడం ఉత్తమం అంటారు అనమాట. నా మొహంలో ఉన్న మొహాన్ని చూసినందుకు థ్యాంక్స్ అండి ఎవరైనా. ఇప్పటిదాకా నా మొహంలో ఉన్న మొహాన్ని భరించినందుకు థ్యాంక్స్. నా మొహం అంటాం కదా, మొహం అనేవారు అనమాట. సో అలా వచ్చేటప్పటికి మళ్ళీ దీని నుంచి ఇట్ టుక్ అనదర్ 7-8 years ఫర్ మీ టు కమ్ అవుట్. సెకండ్ మిస్టేక్. ఫస్ట్ అన్నిటికీ రెండింటికంటే ముందర నా దృష్టిలో ఓన్లీ యాక్టర్ కింద నేను సినిమాల్లో నేను కంటిన్యూ అయి ఉంటే ఈ రిస్కులు, ఈ వ్యాపారాలు, ఈ స్ట్రాటజీలు, ఈ మొహమాటాలు, ఈ నెమ్మత్తనాలు, ఈ నష్టాలు, లాభాలు ఇవే ఉండే కాదు. యాజ్ అన్ యాక్టర్గా మిగతా యాక్టర్లాగా నేను కూడా హ్యాపీగా ఉండేవాడినేమో. అది ఫస్ట్ మిస్టేక్, వదిలి రావటం. ఫ్యామిలీ స్టార్ ప్రదీప్ గారు ఏదో కిరీటం వచ్చేది ఏముంది అందులో. అప్పటికే నన్ను అంతా అదేంటి ఫస్ట్ టైం జనరేట్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాదా అని చెప్పేటప్పుడు ఒక 18 ఏళ్ళ అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి జనంలో కనెక్టివిటీ అట్లా పెరిగి మంచి పేరు వచ్చింది నాకు. సో ఆ ఫస్ట్ మిస్టేక్ సినిమాలు వదిలేయటం, సెకండ్ మిస్టేక్ 3 స్టార్, థర్డ్ మిస్టేక్ నాగేశ్వరరావు గారితో సీరియల్ చేయటం. ఈ 3 నాకు జీవితంలో నేను పోగొట్టుకున్న డబ్బు కంటే విలువైన అనుభవాన్ని ఇచ్చాయి. 100% అవును. ఇది నేను తీసుకున్నా. ఇవి మీకు సిచ్యువేషన్స్, పరిస్థితులు. కానీ చిన్న చిన్న విషయాలలో మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల
వేరే వాళ్ళకి మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు మనం అందుకోలేక స్ట్రెస్ పడుతూ కొంచెం నెగిటివిటీలోకి వెళ్ళడం, న్యూనతకి గురవ్వడం, ఇవన్నీ అందరికీ జరుగుతాయి. అది మీలో లేకపోవడం అన్నది అది ఒక వరంగానా, లేకపోతే మీరు ఉన్నా కూడా దాన్ని సమాధానపరుచుకుని బయటకు వచ్చారు అటువంటి సిచ్యువేషన్? నాకు 2 రీజన్స్ అమ్మా. ఒకటి రాక్ సాలిడ్గా నుంచున్న నా భార్య, తన గురించి చెప్పాలి. ఏ కష్టం వచ్చినా, నాకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా, ఇట్స్ ఓకే, ఐఎమ్ దేర్ విత్ యూ, మీకేంటండి నథింగ్, దిస్ క్లౌడ్ విల్ ఆల్సో పాస్ బై అని 24/7 నాకు ధైర్యం చెప్పే సరస్వతి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎసెట్. నెంబర్ 2, నేను 85 నుంచి ఒక ఆర్గనైజేషన్ 84లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనైజేషన్లో చేరాను. అది సెల్ఫ్ లెర్నింగ్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్లోనే నేను ట్రైనర్ అయ్యాను. నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. ఒక్కసారి నేను పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు అని పెద్ద బ్యాడ్జ్ ఇస్తారు కదా, అది నేర్చుకున్నప్పుడు నాకు ఏమైందంటే తెలుసుకోవటం మొదలెట్టాను, పరిశోధించడం మొదలెట్టాను. నేను 2 గంటలు మాట్లాడేయాలంటే 4 గంటల ఇన్పుట్ నాలో ఉండాలి. ఆ ఇన్పుట్ ఇన్సైట్ కింద మార్చి అవతల వాడికి ఇవ్వగలగాలి నేను. అది మెయిన్ ఇన్పుట్ ఇన్సైట్ కింద మారాలి, లేకపోతే హాఫ్ బేక్డ్ అయిపోతుంది కదా. వెరీ కీవర్డ్స్ అమ్మా. ఇన్పుట్ ఉంటుంది, అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ని విజ్డమ్ చేయాలి కదా. కరెక్ట్. అండ్ ప్రాక్టికలీ అప్లికబుల్ చేయాలి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్పాలి, మీకు అర్థమైనట్టుగా చెప్పాలి. ఇట్లా వీటన్నిటిలో చెప్పడంలో నేను పరిశోధిస్తున్నప్పుడు నాకు వచ్చేది. రెండోది, పెద్ద ఓటములతో తర్వాత పెద్ద విజయాలు రావమ్మా. సినిమాల్లో చూపిస్తారు అంతే, అది నీ జీవితంలో కాదు. యూ హ్యావ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్ బ్రిక్ బై బ్రిక్. మళ్ళీ ఒక్కొక్క ఇటుగా కట్టుకుని గోడ కట్టుకోవాల్సిందే. అది ఆ కట్టుకున్నప్పుడు మీకు విజయాలు ఉండవు, అందరు నవ్వుతూ ఉంటారు. వీడికి ఏంటి నెత్తికి పొగరెక్కిందా, నాగేశ్వరరావు గారితో సీరియల్ ఎందుకు అని అనేవాడు ఒకడు ఉంటాడు, స్టూడియో ఎందుకు కొన్నావు అనేవాడు ఉంటాడు. నేను అప్పుడే చెప్పా, వీడు సినిమాల్లో ఉంటే బాగుండేది, సీఏ చదువుకున్నా బాగుండేది, ఉద్యోగం చేస్తున్నా బాగుండేది. 100 మంది 100 కామెంట్లు చేస్తూ మన చుట్టూ ఇట్లా వస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకుంటూ మనం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దట్ అలాంటప్పుడు నాకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ నాలో నేను చేసుకున్నది. ఇక్కడ చిన్న చిన్న విజయాలు వచ్చాయి. నేను స్టేజ్ ఎక్కి మాట్లాడేవాడిని, సూపర్ అనేవారు. నేను నా లీడర్షిప్ క్వాలిటీస్ టెలివిజన్ ఫ్రటర్నిటీలో ఛాంబర్ అని పెట్టి అక్కడ జేసీఎస్ ఆర్గనైజేషన్లో 23 ఏళ్ళు యాజ్ ఎ కింగ్ మేకర్ అని నేను యాజ్ ఎ థ్రెడ్ బిహైండ్ ది గార్లాండ్. నేను 23 ఏళ్ల పాటు రోజు కొట్టుకు చచ్చే ఆర్గనైజేషన్లో 23 ఏళ్ల పాటు ఎలక్షన్స్ అనేవి లేకుండా ఒక కుటుంబ వ్యవస్థను తీసుకురాగలిగాను. అది అంటే నా ఇది తెలియని విజయం. అందరూ అనుకుంటే వీడేంటి అక్కడ పోయి 4 గంటలు టైం వేస్ట్ చేస్తున్నాడు, వీడు స్టేజ్ ఎక్కి 1 గంట వేస్ట్ చేస్తున్నాడు టైము అని అందరూ అనుకుంటారు. ఒకడు ప్యాక్ ఆడతాడు, ఒకడు కష్టంలో మందు తాగుతాడు, ఒకడు విషం తాగుతాడు, ఒకడు పక్కవాడిని హింసిస్తాడు, ఇంకోటి రోడ్డు మీద పడి దొర్లుతాడు, నాకే కష్టం వచ్చిందని. వీటన్నిటికంటే నాకు నేను సంలాయించుకోవడం బెస్ట్ కదా. అంతే కదా. ఐ డిడ్ ఓన్లీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. ఎప్పుడు నేను ప్రాబ్లం అయిందనుకో మొహం కడుక్కుంటా, ప్రాబ్లం అయింది, అద్దం పగిలిపోయింది, ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంది? ఏడిస్తే ఏం చేయలేము, అద్దాన్ని అతికించాలి, లేదా కొత్తది కొనుక్కోవాలి, లేదా ఎవడద్దం తెస్తే వాడికి సారీ రా నాయన అని చెప్పాలి. అంతే కదా. ఈ మూడిట్లో టిక్ చేసుకుని అదే చెప్తాను. సో ఈ నష్టాలను ఎలా భర్తీ చేశారు ప్రాక్టికల్? మళ్ళీ సంపాదించడమే అంతే. భగవంతు మళ్ళీ కింగ్, మళ్ళీ లేస్తాం మళ్ళీ సంపాదిస్తాం అంతే. కెరటం అంటే నాకు ఇష్టం, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అని నారాయణ రెడ్డి గారు అంటారు ఒక చోట. ఎవ్రీ టైమ్ యూ ఫాల్ డౌన్ యూ రైజ్. విరాట్ కోహ్లీ 100 కొట్టాడు, వాళ్ళు వదిలేస్తాడా మ్యాచ్, వాళ్ళు వెళ్ళి 100 కొడతాడు. నిన్న 0 కొట్టాడు, వాళ్ళ మ్యాచ్ వదిలేస్తాడా, వాళ్ళు వెళ్ళి మళ్ళీ 100 కొడతాడు. మనం అంతే. ఎస్టర్డే ఈజ్ ఎ మిస్టరీ, ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, టుమారో ఈజ్ ఎ మిస్టరీ. ఏమవుతుందో తెలియదు. టుడే ఈజ్ ద ప్రెజెంట్ యూ హ్యావ్, ప్రెజెంట్ విచ్ యూ కెన్ గివ్ టు యువర్ ఓన్ సెల్ఫ్. నీకు నువ్వు ఇచ్చుకునే బహుమతి ఈరోజు. లివ్ ఇన్ ద ప్రెజెంట్.